ఏటీఎంలో చోరీకి విఫల యత్నం, సైరన్ మోగడంతో పరార్. ఎక్కడంటే అర్ధరాత్రి సమయం, రోడ్లు ఖాళీగా, చుట్టూ నిశ్శబ్దం. అలాంటి సమయంలోనే ఎక్కువగా జరుగుతాయి ఇలాంటి చోరీ యత్నాలు. అనంతపురం నగరంలో జరిగిన ఈ ఘటన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఏటీఎం సెంటర్. బయటకు చూస్తే సాధారణంగా కనిపించే ఆ ప్రదేశం ఆ రాత్రి మాత్రం ఓ దుండగుడి టార్గెట్ గా మారింది. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన తర్వాత మొదట అతను సాధారణ కస్టమర్లా ప్రవర్తించాడు. డబ్బులు డ్రా చేస్తున్నట్లు యాక్ట్ చేశాడు. బయట నుంచి చూస్తే అతను ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ అతని అసలు ప్లాన్ మాత్రం వేరే. కొన్ని క్షణాల తర్వాత అతను తన పని మొదలుపెట్టాడు. ఏటీఎం మిషన్ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. మెషిన్ తలుపులను కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం అతనికి అడ్వాంటేజ్గా మారింది. ఇంకొన్ని నిమిషాలు దొరికితే పెద్ద చోరీ జరిగి ఉండేదేమో. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం జరిగింది. ఏటీఎం సెంటర్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివ్ అయ్యింది. ఒక్కసారిగా సైరన్ మోగింది. ఆ శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చేసింది. ఆ శబ్దం వినగానే దుండగుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. దుండగుడు ఎలా లోపలికి వచ్చాడు, ఎలా నటించాడు, ఎలా మిషన్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు అన్ని ఫుటేజ్లో కనిపించాయి. సైరన్ మోగడంతో బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం ప్రారంభించారు. ఫుటేజ్ ఆధారంగా ఆ యువకుడిని సాయి కుమార్గా గుర్తించారు. ఇక్కడి నుంచి అసలు పోలీస్ ఆపరేషన్ ప్రారంభమైంది. అతను ఏ దిశగా వెళ్లాడు, ఎక్కడికి పారిపోయాడు అన్న విషయాలను తెలుసుకోవడానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను చెక్ చేశారు. ఒక్కో ఫుటేజ్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ అతని మూవ్మెంట్స్ను ట్రాక్ చేశారు. చివరికి అతను బస్టాండ్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయ్యి అక్కడి ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక గంటల వ్యవధిలోనే సాయి కుమార్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. చోరీ చేయడానికి ఎంత ప్లాన్ చేసినా టెక్నాలజీ ముందు దొంగలు ఎక్కువసేపు దాగలేరు. సీసీ కెమెరాలు, సైరన్ సిస్టమ్స్ ఇవి పెద్ద నష్టాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు ఈ ఘటన ప్రజలకు కూడా ఒక హెచ్చరిక. రాత్రి సమయాల్లో ఖాళీ ప్రదేశాల్లో ఉన్న ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి. అలాగే బ్యాంకులు కూడా తమ సెక్యూరిటీ సిస్టమ్స్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ కేసులో దుండగుడిని త్వరగా పట్టుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతను ఒక్కడేనా లేకపోతే మరెవరైనా ఈ ప్లాన్లో ఉన్నారా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది.